మహిళా సమస్యల పరిష్కారంలో పల్నాడు జిల్లా వెనుకబడి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల మహిళల కోసం మహిళా కమిషన్ మహిళా జన్ సునాయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మహిళల సమస్యల్ని అడిగి తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నుంచి ఈరోజు కొత్తగా 10 ఫిర్యాదులు అందాయని అన్నారు. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని యాక్చువల్లీ ఇండియా మొత్తం మీద ప్రతి ఉన్న స్టేట్లో కూడా ఏదైతే మహిళా కమిషన్స్ ఉన్నాయో అందరూ కలిసి మార్చ్ 9th to 13th నుంచి కూడా జన్సున్వాయ్ ప్రోగ్రామ్స్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది కూడా కమిషన్ వరకు రాలేరు. ఎస్పెషలీ గుంటూరు, కృష్ణా, విజయవాడ వాళ్ళు అయితే మంగళగిరి రావచ్చు, కానీ దూరం నుంచి వచ్చే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంగళగిరి రావటం కష్టం అవుతుంది. కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహిళా కమిషన్ మీ గడపకన్నట్టు ఆ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. సో ఇది భారతదేశం మొత్తం ప్రతి స్టేట్లో కూడా జరుగుతుంది. అన్ని జిల్లాస్ కవర్ చేయాలనే ఒక ప్లాన్లో. సో మేము ఈ 5 రోజుల్లో 13 జిల్లాలు కవర్ చేస్తున్నాం. నిన్న మొదలు పెట్టాము, నిన్న నెల్లూరుతో మొదలు పెట్టాము. సో కేవలం వచ్చిన పిటిషన్స్ ఏదైతే అంతకుముందు జిల్లా వారీగా వచ్చిన పిటిషన్స్ ఏదైతే క్లోజ్ అవ్వలేదో వాటిని మళ్ళీ ఆ కన్సర్న్డ్ ఐఓ కానివ్వండి, లేకపోతే లీగల్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, అలా ఆ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా లెటర్స్ పెట్టి మీరు ఆ పిటిషనర్కి కూడా నోటీస్ పంపించి వాళ్ళని కూడా తీసుకొని రండి అనే మెసేజ్ ముందుగానే పంపించడం జరిగింది. సో క్లోజ్ అవ్వని పిటిషనర్స్ని పిలిపిస్తున్నాము. అలాగే కొత్తగా వాక్-ఇన్ పిటిషన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. నిన్న నెల్లూరులో ఆల్మోస్ట్ కొత్త 25 వాక్-ఇన్ పిటిషన్స్ వచ్చినాయి, పాతవి కాకుండా. ఈరోజు గుంటూరు అంటే మంగళగిరి పక్కనే కాబట్టి విమెన్ కమిషన్ ఆఫీస్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈరోజు కొత్తగా ఒక 10 పిటిషన్స్ వచ్చినాయి. ఈ కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే 47 పిటిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి స్టేటస్ తెలుసుకోవటం, క్లోజ్ అయిందా లేదా అనేది యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తీసుకోవటం. అలాగే పిటిషనర్స్కి ఎవరికైతే ఆ కేసు క్లోజ్ అయిందో వాళ్ళకి అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన విధానం కానివ్వండి, లేకపోతే ఫైనల్గా వాళ్ళకి ఏదైతే వచ్చిందో వాళ్ళ పిటిషన్ వల్ల న్యాయం జరిగిందా లేదా అనేది కూడా కనుక్కుంటున్నాం. ఒకవేళ కనుక మాకు న్యాయం జరగలేదు, వీఆర్ నాట్ హ్యాపీ అంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయించి రీఇన్వెస్టిగేషన్ చేయండి. అండ్ ఐఓ ఆఫీసర్ని కూడా మార్చమండి. ఒకవేళ కొంతమందికి ఈ ఐఓ ఆఫీసర్ వల్ల మాకు జరగట్లేదు అనుకుంటే ఇంకో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి కేసు అని కూడా చెప్తున్నాం. అలాగే ఎవరికైనా ఇక్కడ డల్సా వాళ్ళు ఉన్నారు, డీవీసీ వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ ఇక్కడ ఇమీడియట్గా లాయర్స్ అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళకి కూడా ఇక్కడ న్యాయ సలహాలు, ఒకవేళ ఇది ఒక ఆప్షన్ ఏదైతే మనం లా ద్వారా చేయొచ్చో, పోలీస్ ద్వారా చేయొచ్చో, అది కాకుండా కూడా లీగల్గా ఏం చేయొచ్చు అనేది కూడా ఇక్కడ కూడా వాళ్ళు లీగల్ ఎయిడ్ సలహాలు కూడా ఇక్కడే ఇస్తున్నారు.